పెండింగ్ జీతాలు వెంటనే ప్రభుత్వ స్కూల్లో పనిచేసే స్వీపర్లు హెల్పర్లకు పెండింగ్ జీతాలు వెంటనే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే తొలగించిన ఆయాలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. తొలగించిన ఆయాలను విధుల్లోకి వెంటనే తొలగించిన ఆయాలను విధుల్లోకి వెంటనే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఆయాలను తొలగించిన ఆయాలను వెంటనే విధుల్లోకి వెంటనే తొలగించిన ఆయాలను విధుల్లోకి వెంటనే స్కూల్లో పనిచేసే తొలగించిన ఆయాలను వెంటనే పనిలోకి తొలగించిన ఆయాలను వెంటనే పనిలోకి తొలగించిన ఆయాలను వెంటనే పనిలోకి పెండింగ్ జీతాలు స్లీపర్స్ పెండింగ్ లో ఉన్న 12 నెలల జీతాలు వెంటనే స్లీపర్స్ పెండింగ్ లో ఉన్న 12 నెలల జీతాలు వెంటనే స్కూల్ స్లీపర్లకు ఆయాలకు పెండింగ్ జీతాలు వెంటనే ఆయాలకు స్కూల్ స్లీపర్స్ పెండింగ్ జీతాలు వెంటనే సిఐటియు జిందాబాద్ సిఐటియు పోరాడతాం మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు. కదిరి పట్టణంలో 13 స్కూళ్లలో స్వీపర్స్గా ఆయాలుగా దాదాపు 30 మంది దాకా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు గత జగన్ ప్రభుత్వంలో కొంతమంది ఆయాల్ని నియమించారు, అలాగే స్వీపర్స్ని ప్రతి స్కూల్లో కూడా నియమించారు. వీళ్ళకు కూడా ఇచ్చే జీతాలు చాలా తక్కువ, 6,000 రూపాయలు 4,000 రూపాయలు మాత్రమే జీతం వస్తున్నారు. ఇన్నేళ్ల పాటు అదే జీతం కొనసాగింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొత్తగా కదిరిలో మున్సిపల్ కమిషనర్ గారు కొన్ని స్కూళ్ళలో ఉన్నటువంటి ఆయాల్ని స్వీపర్స్ని తొలగించేసి ఆయాల్ని వాళ్ళకి మెర్జీ చేయడం, లేదా ఆయాల్ని తొలగించి స్వీపర్ని కొనసాగించడం, ఏది ఏమైనా ఒక స్కూల్లో ఒకరే ఉండాలనే పద్ధతుల్లో ఈరోజు ఇక్కడ ఆ రకంగా కొంతమంది తొలగించడం జరిగింది. కాబట్టి మేము మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అలాగే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. వీళ్ళు అతి తక్కువ జీతంతో బతికే కార్మికులు, 4,000 రూపాయలు 6,000 రూపాయలతో కుటుంబాలను పోషించుకోవడమే కష్టం. అయినప్పటికీ ఎందుకు పనిచేశారు ఈ స్కూళ్ళల్లో అంటే, ఏదో రోజు ప్రభుత్వం జీతాలు పెంచకపోతుందా, లేదా మా ఉద్యోగాలకి భద్రత కల్పించకపోతుందా అని చెప్పి ఆశతో ఈరోజు కార్మికులు పనిచేస్తూ ఉంటే వాళ్ళని ఈరోజు అకారణంగా తొలగించే చర్యలు తీసుకోవడం అనేది సరైనది కాదు. అందుకనే కదిరి పట్టణంలో అన్ని స్కూళ్ళలో ఏదైతే 13 స్కూళ్ళు ఉన్నాయో 13 స్కూళ్ళలో ఆయాల్ని కొనసాగించాలి, అలాగే స్కూల్ స్వీపర్స్ని కొనసాగించాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత సంవత్సరం 2024 ఫిబ్రవరి నుండి 25 ఫిబ్రవరి వరకు కూడా మొత్తం 12 నెలల వేతనాలు బకాయి ఉన్నాయి. ఇప్పుడేమో అధికారులు మేము మున్సిపాలిటీ నుంచి ఎడ్యుకేషన్ విద్యాశాఖకి వీళ్ళని కన్వర్ట్ చేశాం కాబట్టి వాళ్ళు జీతం ఇస్తారని చెప్పి, అలాగే వాళ్ళేమో మాకు సంబంధం లేదు మున్సిపల్ స్కూల్లో పనిచేశారు కాబట్టి మున్సిపల్ వాళ్ళు జీతం ఇవ్వాలని చెప్పి, ఇట్లా వీళ్ళిద్దరి మధ్య పెండింగ్ పడిపోయి ఈరోజు దాదాపు 12 నెలల నుంచి జీతాలు ఇవ్వాలి స్కూల్ స్వీపర్స్కి. ఏ రకంగా వీళ్ళు కుటుంబాలను పోషించుకుంటారో, ఒక్క నెల జీతం రాకపోతేనే అధికారులు తలకిందులు అవుతారే. అట్లాంటిది స్కూల్లో పాచి పని చేసి స్కూల్ స్వీపింగ్ పని కానీ లేదా పిల్లల యొక్క శానిటేషన్ వర్క్ కానీ చేసిన కార్మికులకి ఈరోజు ఒక సంవత్సరం బిల్లులో ఈరోజు జీతాలు ఇవ్వకపోతే ఇది ఎంత అన్యాయమైందని చెప్పి మేము అడగదలుచుకున్నాం. అందుకనే తక్షణమే కమిషనర్ గారు స్పందించాలి, ఎమ్మెల్యే గారు స్పందించాలి. వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను వెంటనే కార్మికులకు ఇవ్వాలి. అనేక పండుగల సందర్భంగా అధికారులకు వింతుపత్రాలు ఇచ్చాం, అయ్యా పండుగలు వస్తున్నాయి కనీసం మా కుటుంబంలో పప్పని తింటాం, మా పెండింగ్ జీతాలు ఇవ్వండి అని చెప్పేసి ఒకరి మీద ఒకరు వేసుకోవడం తప్ప ఇంతవరకు ఒక కార్మికురాలు కూడా జీతం ఇవ్వాలా. ఇప్పుడే కదిరి తిరునాళ జరుగుతూ ఉంది, కనీసం ఈ సమయంలో రావడం లేదు. అందుకని మేము ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం, 10 మంది 20 మంది కార్మికులు కదా అని చెప్పి ఈ కార్మికుల సమస్య పరిష్కారం కాకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకని ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని వెంటనే తక్షణమే ఈ స్వీపర్స్కి ఆయాలకి పెండింగ్లో ఉన్న జీతాలు ఇప్పించాలి. అలాగే యథావిధిగా గతంలో ఏదైతే వీళ్ళు పనిచేస్తున్నారో అదే పాఠశాలల్లో వీళ్ళని యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఆ రకంగా కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. అలాగే ఈరోజు పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి అనేక ఏళ్ళుగా కార్మికులు అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి 6,000 4,000 ఇచ్చేకి దిక్కు లేదు, 26,000 రూపాయలు ఏమి ఇస్తారనే ఆలోచనలు ఈరోజు కార్మికులు పడిపోయారు. అందుకనే ప్రభుత్వం కూడా స్పందించాలి. చిన్న ఉద్యోగులకి ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళు జీవనం సాగించడానికి వేతనాలు పెంచాల్సిన బాధ్యత ఉంది. ఆ రకంగా కదిరి పట్టణంలో పనిచేసే స్వీపర్స్కి ఆయాలకు కూడా జీతాలు పెంచే విధంగా ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోవాలి. తక్షణమే పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించి యథావిధిగా వీరిని కొనసాగించాలి. లేని పక్షంలో పండుగ రోజైనా ఇక్కడే రోడ్డు మీద కూర్చుంటామని చెప్పి కార్మికులు అంటూ ఉన్నారు. తిరునాళ్ళ రోజు కూడా తేరు రోజు కూడా రోడ్డునే కూర్చుంటాం. ఈ ప్రభుత్వం కానీ లేదా అధికారులు కానీ వచ్చి
మా సమస్యలు పరిష్కారం చేసేంత వరకు మేము తాడోపేట తేల్చుకుంటాం, రోడ్లనే ఉంటామని చెప్పి కార్మికులు చెప్తా ఉన్నారు. వీరికి పూర్తిగా సిఐటిగా మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈ 10 మంది 20 మంది కార్మికులే కదా అని చెప్పి అధికారులు నిర్లక్ష్యం వహిస్తే రేపు కదిరిలో ఉన్నటువంటి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కార్మికులు కూడా వీళ్ళకి సంఘీభావంగా పిలుచుకొస్తాం. అంగన్వాడీలని, ఆశాని, మున్సిపల్ వర్కర్లని, ఆటో కార్మికుల్ని వీళ్ళందరినీ సమీకరించి వీళ్ళకి అండగా వీళ్ళ పోరాటంలో పాల్గొంటాం. అందుకని ఆ పరిస్థితి రానివ్వకుండా తక్షణమే కమిషనర్ గారు వీరి పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. అలాగే ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని వీరిద్దరిని కూడా ఆయాల్ని, స్వీపర్స్ని యథావిధిగా కొనసాగించే విధంగా వాళ్ళ జీవనాధారం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా కోరుతా ఉన్నాం.